Hi, hello, welcome back to Chitrasalkals. Be the most Agrawal. So once again, I'm back with a new review of trailer of ఊరి పేరు భైరవ్ కోన. సో ముందుగా ఆ ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు మూడు విషయాలు అయితే మీతో చెప్పుకోవాలనుకుంటున్నా. సో ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ వచ్చేసి కట్ చేస్తే రివ్యూ అనమాట. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ప్లీజ్ గో అండ్ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కట్ చేస్తే రివ్యూ. రెండో విషయం ఏంటంటే 5 days అవుతా ఉంది. సో నేను అనేది వీడియో అనేది పోస్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే డ్యూ టు సమ్ ఆఫ్ ది ప్రొఫెషనల్ వర్క్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సేమ్ పర్సనల్ వర్క్స్ అనమాట. సో రెండు ఎక్కువ వర్క్స్ ఉండడం వల్ల చేయలేకపోయాను వీడియో. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో చూస్తున్న వ్యూయర్షిప్ కౌంట్ అయితే బాగుంది, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చిత్రసాల్కల్స్. ఓకే, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్ ది సేమ్ టైం మన ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే మూవీ అనేది లైక్ ఒక బజ్ అనేది క్రియేట్ చేసుకుంది. ఎలాగంటే లైక్ రిలీజ్ చేశారు, ఒక 2 songs అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ 2 songs అనేది బెస్ట్ మెలోడీస్ గా వచ్చాయి, లైక్ పాపులర్ మెలోడీస్ గా వచ్చాయి. సో అంటే హిట్ అయ్యాయి అనమాట సాంగ్స్ అనేది. స్టార్టింగ్ ఒక స్మాల్ రొమాంటిక్ అటాక్ తో స్టార్ట్ అయ్యి లైక్ నిజమే నే చెప్పుతున్నా జానే జానా అనే సాంగ్ నుంచి లిరిక్స్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బెస్ట్ స్టార్ట్ అనుకోవచ్చు. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపి. సో నెక్స్ట్ షాట్ అనేది బాగుంది. అది వచ్చేసి ఏంటంటే లైక్ కొండపై నుంచి అగ్గిమంటతో ఉన్న వ్యక్తి దూకడానికి ట్రై చేస్తున్నట్టు ఉంటాడు. ఆ కొండకి ఎదురు ఒక చందమామ అని ఒకటి బ్యూటిఫుల్ సీనరీ పెట్టాడు. ఒక బెస్ట్ యాక్షన్ సీన్ విత్ బ్యూటిఫుల్ సీనరీ అనుకోవచ్చు ఈ సీన్ అయితే. మనల్ని అయితే కాన్ఫ్లిక్ట్ లో పర్ఫెక్ట్ గా ఎంటర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఏంటంటే గరుడ పురాణంలో మాయమైన 4 పేజీలే ఈ భైరవ కోన అని చెప్పి ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఆఫ్ ది డైలాగ్ తో మనల్ని అయితే ఎంటర్ చేయడానికి ట్రై చేస్తాడు. గరుడ పురాణంలో మాయమైన 4 పేజీలే ఈ భైరవ కోన. ఒక ట్రైలర్ కట్ కి ఒక ఉండాల్సిన సీక్వెన్సెస్ అనేది పర్ఫెక్ట్ గా అరేంజ్ చేసుకున్నాడు అనిపించింది. సో దాని తర్వాత మాట్లాడుకుంటే 0.37 seconds దగ్గర ఒక దీపం ఉండింది. ఆ దీపం కింద ఒక కర్ర ఉండింది. ఆ కర్రకు ఒక ఎండ్ సైడ్ మెరుస్తున్న ఒక పచ్చని రాయి ఉండింది. సో ఆ కర్రను చూస్తే ఏమనిపించింది అంటే లైక్ మన హీరో లైక్ వచ్చే హర్డిల్స్ లైక్ వచ్చే కష్టాలని ఆ కర్ర ద్వారా అంటే ఆ కర్రలో ఉన్న పవర్స్ యూజ్ చేసుకొని లైక్ వచ్చే హర్డిల్స్ ఏమైనా తొలగించుకొని లైక్ విన్ అవుతాడా మూవీలో అనేది లైక్ మూవీ వచ్చాక తెలుస్తుంది. మోస్ట్లీ మనకు ట్రైలర్ చూస్తే అలాగే అనిపించింది. చేతి కంటిన రక్తాన్ని కడిగినంత సులువు కాదు బసవ చేసిన పాపాన్ని కడగడం అంటూ ఒక బ్యాక్గ్రౌండ్ డైలాగ్ తో ఒక ఫ్యూరియస్ డైలాగ్ తో లైక్ సందీప్ కిషన్ గారి యాక్షన్ సీక్వెన్స్ ని చూపిస్తారు. సో అది కూడా బాగుంది అనుకోవచ్చు. చేతి కంటిన రక్తాన్ని కడిగినంత సులువు కాదు బసవ చేసిన పాపాన్ని కడగడం. సో కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే సందీప్ కిషన్, వర్ష, కావ్య తాపర్, అట్ ది సేమ్ టైం వదల బొమ్మాలి ఫేమ్ రవిశంకర్ గారు ఉన్నారు. సో కావ్య తాపర్ ని అట్ ది సేమ్ టైం రవిశంకర్ గారిని చూసుకుంటే ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఉందన్నమాట. సో ట్రైలర్ లో చూసుకుంటే అట్ ది సేమ్ టైం వైవా హర్ష గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు. ఒక ఫ్యూరియస్ క్యారెక్టర్ రోల్స్ లో చూపించారు ట్రైలర్ లో చూసుకుంటే. సో లేడీ వాయిస్ తో కొన్ని డైలాగ్స్ కూడా ట్రైలర్ లో ఉన్నాయి. దాని తర్వాత చూసుకుంటే బీజిఎం కూడా పర్ఫెక్ట్ గా ఉంది. అంటే ట్రైలర్ కి తగ్గట్టు అయితే బీజిఎం బాగా ఇచ్చారు. సో సినిమాలో చూసుకుంటే ఇదే రేంజ్ లో అంటే దీనికన్నా ఎక్కువ రేంజ్ లో ఉంటే సినిమాకి బీజిఎం కూడా ఒక బ్యాక్ బోన్ కావచ్చు. అంటే ఈ మధ్య లైక్ బీజిఎంస్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తా ఉన్నాయి. అంటే ఒక సీన్ కి ఒక యాడ్ వాల్యూ అంటే ఒక వెయిటేజ్ వాల్యూ అనేది తీసుకురావడానికి బీజిఎం కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తా ఉంది. అది మనకు తెలిసిన విషయమే. గ్రాఫిక్స్ మెయింటైన్ చేయడం అట్ ది సేమ్ టైం లైటింగ్ బ్యాక్గ్రౌండ్ లో లైటింగ్ అంటే లైక్ వెలుగుతున్నప్పుడు ఒక మంట అనేది వెలుగుతున్నప్పుడు ఆ లైటింగ్ కూడా బాగుంది. అంటే సో ఇవన్నీ చూసుకుంటే ఒక విషయం అనేది ఏంటంటే లైక్ మనకు విరూపాక్ష వైబ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటున్నానంటే లైక్ ఈ కావ్య తాపర్, రవిశంకర్ గారు ఉన్న ఫేమ్ అంటే ఎందుకంటున్నానంటే ఈ మాట మనకైతే మనం ట్రైలర్ చూసిన తర్వాత మనకి విరూపాక్ష వైబ్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటున్నానంటే లైక్ కావ్య తాపర్ గారు అట్ ది సేమ్ టైం రవిశంకర్ గారు ఉన్నప్పుడు లైక్ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ లో లైక్ సేమ్ విరూపాక్షలో సీన్స్ అనేవి ఉంటాయో సో అలాగనే ఉండిద్ది అని అనిపిస్తుంది అనమాట. లైక్ వర్ష గారికి ఫైటింగ్ సీక్వెన్స్ అనేది ఇచ్చారు. సో ట్రైలర్ లో కొంచెం ఫైటింగ్ సీక్వెన్స్ అనేది చూపించారు. సో ఒక మంచి ఇంపార్టెంట్ రోలే దొరికింది అనుకోవచ్చు వర్ష గారికి కూడా. ఆ తర్వాత మాట్లాడుకుంటే ఈ వర్ష గారికి లైక్ ఒక మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది అనుకోవచ్చు. లైక్ ఫైటింగ్ సీక్వెన్స్ లో చూపించారు కదా. సో విరూపాక్షలో ఎలాగైతే హీరోయిన్ చూపించారో ఈ మూవీలో కూడా అలాగే చూపించారా అని ఒక ఫీలింగ్ వైబ్ అనేది వస్తుంది కదా. సో అలాగనమాట. సో లాస్ట్ లో ఒక డైలాగ్ తో ఎండ్ చేస్తారనమాట. ఈ భూమి కోసమే కదా నువ్వు ఇంత కష్టపడుతున్నావు అని చెప్పేసి. భూమి కోసమే కదా నువ్వు ఇంత కష్టపడుతున్నావు.
సో మనకు డైరెక్టర్ గారు కూడా చెప్పారు, లైక్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో లైక్ ఖచ్చితంగా సినిమా హిట్ అయింది, దాంట్లో నో డౌట్ అని చెప్పి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో ఖచ్చితంగా హిట్ కావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే సందీప్ కిషన్ గారికి కూడా హిట్ రాక చాలా రోజులు అయింది. సో ఈ మూవీ కూడా హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ప్లీజ్ చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, టేక్ కేర్, స్టే సేఫ్.